సో మరి ఈరోజు నిన్న మనకి చేగుంట మండల్ ఇబ్రహీంపూర్లో ఒక మెడ్రాసాలో పిల్లలు ఉంటుండే. సో వాళ్ళది సుమారుగా 10 మంది పిల్లలకి కూడా లాస్ట్ నైట్ వాళ్ళకి ఎస్టర్డే ఫుడ్ పాయిజనింగ్ అయింది అనేసి కూడా ఒక 10 మంది మన రామాయంపేట్ హాస్పిటల్లో వచ్చి జాయిన్ కావడం జరిగింది. మరి ఒకసారి వాళ్ళ కండిషన్ కూడా అందరు డాక్టర్స్ కూడా మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నారు. సో అందరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. సో ప్రైవేట్గానే వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ మోడ్లో అక్కడ వాళ్ళు పిల్లలను పెట్టుకున్నారు. సో మరి మేబీ అక్కడ మరి ఏం జరిగిందో అనేసి కూడా తెలుసుకోవడానికి కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ టీం కూడా ఒకటి అక్కడ వెళ్ళడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాళ్ళకి వామిటింగ్స్, మోషన్స్ అవన్నీ కావడంతో వాళ్ళు కొద్దిగా వీక్గా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్ ఉంది. ఆల్రెడీ ఇంకొక 25 మెంబర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు. బట్ అయినా కానీ ప్రికాషనరీ మెజర్గా మనం ఒక టీంని కూడా, మెడికల్ టీంని అక్కడ పంపించి మరి వాళ్ళకు కూడా అన్ని టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజెంట్గా అయితే వాళ్ళ కండిషన్ ఏమీ అంత స్టేబుల్గానే ఉంది. వాళ్ళకి ఎవరికి కూడా ఏమీ సిమ్టమ్స్ ఏం లేవు. బట్ ఇక్కడ ఎవరైతే సిమ్టమాటిక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ మెడికల్ కేర్ అందే విధంగా కూడా ఎన్ష్యూర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కూడా ఇప్పుడు సబ్సైడ్ అవుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8% కూడా సిమ్టమ్స్ సబ్సైడ్ అయిపోయినాయి. ఒక ఇద్దరికి కొద్ది ఫీవర్ ఉంటే అది కూడా మనము యాంటీబయాటిక్స్ ప్లస్ ఆ ఫీవర్ ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా ఇచ్చేసి మనం ఆ ఫీవర్ కూడా మనము రెడ్యూస్ చేసి అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కూడా కేర్ తీసుకుంటా ఉన్నాం. ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎక్కడైనా రెసిడెన్షియల్ మోడ్స్లో నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ చాలా మటుకు కూడా మనకి ఈ రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఆ రెస్టారెంట్స్ వాటిలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా నాణ్యత ఇవి అంతా కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ హైజీన్, ఎవరైతే కుకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆ కుకింగ్ చేసే ప్లేస్, సో రెస్టారెంట్లో కానివ్వండి, మన కిచెన్ షెడ్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ప్రైవేట్గా ఎవరైనా హాస్టల్స్ అవన్నీ మెయింటైన్ చేస్తుంటే కూడా ఆ కిచెన్ షెడ్స్ అవన్నీ కూడా ఆ కిచెన్ టోటల్ కూడా క్లీన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏవైతే మనం పాత్రలు వాడుతూ ఉంటారో, సో ఏవైతే వాళ్ళు కుకింగ్కి వెజిల్స్ వాడుతూ ఉంటారో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక్కొక్కసారి ఆ పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్, సో ప్రీవియస్ నైట్ కానివ్వండి, ప్రీవియస్ టైంలో ఎప్పుడైనా కుకింగ్ చేసి సరిగ్గా గడవకపోతే ఆ పార్టికల్స్ అట్లనే ఉండిపోయి అవి వేరే ఫుడ్లో కలిసినప్పుడు అవి కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అనేది చాలా ఇంపార్టెంట్. కుకింగ్ చేసే స్టాఫ్ ఒక పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ టోటల్ ఆ కిచెన్ షెడ్ అంతా కూడా క్లీన్గా పెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ అందరు కూడా చెప్తా ఉన్నాం. సో రానున్న రోజులలో రెస్టారెంట్స్ అన్నిట్లలో